కర్నూలు జిల్లా అదోని మండలం పరిధిలో దొడ్డనగేరి గ్రామంలో త్రాగునీరు సమస్య తీవ్రంగా ఉన్నది. ఈ సమస్యను దొడ్డనగేరి మాజీ ఎంపీటీసీ శివప్ప కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడమైనది. ఈ విషయాన్ని స్పందించి కలెక్టర్ మీ గ్రామానికి తొందరలో మినరల్ వాటర్ ప్లాంటేషన్ ద్వారా నీటి కొరత లేకుండా చేస్తానని హామీ ఇవ్వడం అయినది. హామీ ఇచ్చిన కొద్ది రోజుల్లో మాకు సిడిఎఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ అను సేవా సంస్థ వారి ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్ మంజూరు చేయించినందుకు దొడ్డనగేరి గ్రామ ప్రజలు కలెక్టర్కి సిడిఎఫ్ స్వచ్ఛంద సంస్థ యాజమాన్యులకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మాజీ ఎంపీటీసీ శివప్ప మీడియా సమావేశంలో మాట్లాడుతూ దొడ్డనగేరి గ్రామానికి ఎన్ఆర్జీ కింద గ్రామంలో పశువులకు, మేకలకు, గొర్రెలకు దృష్టిలో ఉంచుకొని 2 నీటి తొట్టెలు ఏర్పాటు చేయడమైనది. గ్రామంలో పశువులకు వైద్యం చేయడానికి సొంత నిధులతో బోన్ ఏర్పాటు చేయడమైనది. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు 15 ఫైనల్స్ నుంచి డెవలప్మెంట్ చేస్తామని మీడియా సమావేశం ముందు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ కూడా ఒకసారి మనం ఈ ప్లాంట్ మొదలైనాక అందరూ కొట్టించి కాసి కూడా ఇంటింటికి ఈ నీరు ఫిల్టర్ నీళ్ళే వాడాలని కోరుతూ అందరికి వాడేటట్ల మేము కూడా అలవాటు జరుపుతున్నాము. అదేవిధంగా ఇది ఎన్ఆర్జీఎస్ కింద 2 నీటి తొట్టిలు శాంక్షన్ అయినవి. ఒకటి అడవిలో చాలా జీవాలకు కానీ పశువులకు కానీ నీళ్లు లేవు. అక్కడ అడవిలో ఒకటి, ఇప్పుడు ఊర్లో ఒకటి కూడా అదే నిర్మించడం జరిగింది. మరి ఊర్లోన స్పీడ్ బ్రేకర్లు అయితేనేమి, మరి బౌన్స్ పశువులు హాస్పిటల్ సూదులు వేసేదానికి అది సొంత నిధులతోనే బోన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి కొన్ని పనులు. ఇవన్నీ కూడా ఒక షెడ్ కూడా వేయాలనుకున్నాము. వస్తే విశ్రాంతి తీసుకునేదానికి ఆడే ఉంటే కూడా పశువులు కూడా అది పట్టుకొని పోతే ఆడేది ఆయన అది ఏం లేకపోతే అది ఉండేదానికి అవకాశం లేదు. కాబట్టి అది కూడా ఒక బిల్డింగ్ కూడా కానట్లా ఒక రేకుల షెడ్ కానీ ఏర్పాటు చేయాలని అనే ఉద్దేశంతో నేను అనుకుంటున్నాను. కొద్దిగా దాన్ని టైం పట్టొచ్చు. మరి ఇంకా మనకి ఇప్పుడు 20 లక్షలు సీసీ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. ఈ చిన్న పనులు అయిన తర్వాత ఆ సీసీ రోడ్డు కూడా మొదలు పెడుతున్నాము. మరి అట్లే ఈ లైటింగ్ ఈరోజు ఈ సమయంలో ఈ లైటింగ్ చాలా ప్రాబ్లం వచ్చింది సార్. ఆ గుడికి నుంచి కానీ లైట్లన్నీ పోయినవి. చేనులో రైతులకు ట్రాన్స్ఫరాలు ఎక్కువ కాలిపోయినవి. చాలా ఈ గుడి నుంచి తుక్కునల్లి కరెంటు ప్రాబ్లం చాలా వచ్చింది. లైటింగ్ కానీ ఊర్లో టీవీలు కూడా కాలిపోయినాయి. ఊర్లో టీవీలు, ఫ్యాన్లు కూడా ఇళ్ళలో కాలిపోయినవి. ఇప్పుడు ఈ లైటింగ్ కూడా మేము ఈ పనిలో ఉండే దానికి 2-3 రోజులు కొన్నిసార్లు లైట్లు పోయినవి. ఆ లైట్లు కూడా నేను మరి కొత్త లైట్లు కానీ లేకుంటే రిపేర్ చేసి కూడా లైట్లు కూడా నాకు లైట్లు పడుకోకుంటే కూడా చాలా బాధ. కానీ పనుల్లో ఉన్నాను కాబట్టి దాన్ని పట్టించుకోవడం లేదు. నా శాతానంత రోజు దొడ్డనగేరి గ్రామంలో నన్ను ఎందుకంటే ఇంతకుముందు అంతా యాక్సిడెంట్ అయ్యి ఇదంతా జబ్బుని చాలా పనులు కుంటుపడినవి. ఇప్పుడు రాదు నాకు రిలీఫ్ దొరికింది. తిరిగాడుతాను. ఇప్పుడు నా శాతానంత గ్రామంలో మనం చేసే పనులు గుర్తించి వాళ్ళు ఎన్నో పనులు వదులుకొని ఈ ఫోటో ద్వారా చూసి వాడు ఎన్నో పనులు వదులుకొని కాసి మన గ్రామానికి మన పనుల గురించి, మనం చేసే పనుల గురించి సందర్శించి మనతో చర్చించడానికి ఈ రోజు వచ్చినందుకు మనకి చాలా సంతోషంగా ఉంది. సిడిఎఫ్ ద్వారా నీటి కొరత మన దొడ్డనగేరి గ్రామంలో అంటే ఫిల్టర్ నీళ్ళు లేవు. కాబట్టి చాలా మంది ఆరోగ్యాలు చెడిపోయి జ్వరాలు వచ్చి మనకి చాలా మంది బాధపడుతున్నారు. 4-5 సార్లు కలెక్టర్ గారికి కూడా మనము విన్నవించుకున్నాము. మాకు మినరల్ వాటర్ కావాలా మా గ్రామానికి అని కలెక్టర్ గారికి కూడా మనం నిమరవడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ గారు కూడా మన గ్రామానికి పర్మిషన్ ఇచ్చినాడు. ఆ ఫిల్టర్ నీళ్ళ గురించి వాళ్ళు సిడిఎఫ్ కంపెనీ ద్వారా ఆ సారాలకు కూడా మా దొడ్డనగేరి గ్రామం తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటున్నాము. వాళ్ళు వెంటనే అడిగిన వెంటనే కలెక్టర్కి తెలిపిన వెంటనే మా గ్రామానికి శాంక్షన్ చేసినందుకు మా సొంత నిధులతోన ఈరోజు ఈ బిల్డింగ్ ని కూడా మరమ్మతులు చేసి
అంత ఇంత ఖర్చు పెట్టి భరించి మేము రెడీ చేసినాము. కరెంటు డీడీ అంతా కట్టి దీని మరమ్మతులు కూడా పూర్తి చేసినాము. ఒక 4-5 రోజుల్లోన ఈ మిషన్లు కూడా కూర్చుంటాయి. ఇంటింటికి ప్రతి ఒక్క ఇంటికి 5 రూపాయలకే క్యాన్తో సహా 5 రూపాయలకే వాటరు, స్వచ్ఛమైన వాటరు,